జీవితం పైన అలా చెప్తూనిండొచ్చు ఇంట్లోనా బయట వాళ్ళతో గాని. యా దుర్గా గారు, అంటే ఈ విషయంలో గవర్నమెంట్ కూడా ఏమైనా చేస్తే బాగుంటుంది అంటున్నారు. అంటే ఏంటి మీ సజెషన్? ఎలాంటి ఎన్జిఓస్? ఖచ్చితంగా యాక్చువల్లీ కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి, కానీ అది చాలా డబ్బులతో కూడుకున్నది, అందరూ అఫోర్డ్ చేయలేరు. రోషిని అని, కిరణ్ అని కొన్ని ఉన్నాయి, కానీ అది చాలా పబ్లిసిటీ లేదు. ఇప్పుడు ఎలా అయితే ఒక సోప్ కి వచ్చే యాడ్, ఇది వాడండి ఇది వాడండి, గవర్నమెంట్ ఎందుకు తీసుకోదు అలా స్వచ్ఛందంగా బ్రతుకు? అంటే ఈ వెనకాల హిడెన్ ఎజెండా నాకు తెలియదు, కానీ ఇది ఒక నెగ్లిజెన్సీ అని చెప్పాలి. ఎందుకంటే చాలా సార్లు ఒక వ్యక్తికి ఏదైనా ఒక కోర్టుకి వచ్చినా సరే అడ్వకేట్స్ చూడండి, ఫ్రీ లీగల్ ఎయిడ్ సెంటర్స్ గురించి ఎంత మందికి అవేర్నెస్ ఉంటది. కోర్టు అంటే ఎందుకు భయపడుతున్నారు? డబ్బులు కట్టాలి, టైం తిరుగుతారు, తిప్పుతారు, అక్కడ న్యాయం జరగదు అని ఎందుకు వచ్చింది? ఎందుకంటే పాజిటివ్ సైడ్ చూడట్లేదు కాబట్టి పబ్లిక్. నెగిటివ్ మాత్రం ఎందుకు కనబడుతుంది అంటే అక్కడ నిజంగా కోర్టులో న్యాయం జరుగుతుంది, కానీ కరెక్ట్ పర్సన్ ని పట్టుకోవట్లేదు. సేమ్ అలాగే ఇప్పుడు సూసైడల్ టెండెన్సీ ఉన్నప్పుడు ఒక సైకాలజిస్ట్ ని సంప్రదించాలి అనే ఒక అవేర్నెస్ ఎంత మందికి ఉంది? కేవలం ఒక డిగ్రీ దాటిన వాళ్ళకి మాత్రమే ఇట్లాంటిది ఏదో డిప్రెషన్ అనే ఒక వర్డ్ తెలిసింది. అది ఎప్పటి నుంచి? గత 5 ఏళ్ల నుంచి చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. డిప్రెషన్ అనేది ఒకటి ఉంటది, ADHD ఒకటి ఉంటది. ఇవన్నీ అంటే మనుషులు ఈ అట్లీస్ట్ ఈ సినిమాల వల్ల ప్రభావం వల్ల బహుశా తెలిసి ఉండొచ్చు. ఒకప్పుడు అసలు అంటే ఇంకొకప్పుడు ఆత్మహత్యలు చాలా తక్కువ ఉండేది, ఎందుకంటే అలా అనిపించినప్పుడు చెప్పుకునేవాళ్ళు, నాకు బాధేస్తుంది అమ్మా అని. కళ్ళమ్మ నీళ్లు వస్తుంటే కూడా అబ్జర్వ్ చేసి ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అని అడిగే నాదుడు ఉండేవాడు. ఇప్పుడు నువ్వేమన్నా చెయ్యి, 4 గోడల మధ్య ఉంటుంది, నీకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. అంటే ఇది అంతా నేను కేవలం ప్రభుత్వ వైఫల్యం అని చెప్పను, ఎందుకంటే లక్కీగా మధురిమ మేడం లాంటి కొంతమంది సైకాలజిస్టులు కొన్ని ఇంటర్వ్యూస్ లో చెప్తున్నారు, మీకు ఇలా అనిపించినప్పుడు కనీసం మీ వాళ్ళతో మాట్లాడండి, మీకున్న సిచ్యువేషన్ ని చెప్పుకుంటే కష్టం పోతుంది అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అట్లీస్ట్ అంటే ఇది చెప్పాలంటే రేర్ కండిషన్స్ అండి. ఇప్పుడు విజయారెడ్డి గారికి జరిగిన సంఘటన ఎప్పుడో ఒకప్పుడు అలా నడుస్తుంది, ఆ కాలంలో మాత్రమే ఈ పబ్లిసిటీ మాట్లాడటం జరుగుతుంది. కానీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఇదేం ఉండదు, మళ్ళీ కలిసిపోతుంది. ఇవి చాలా రేర్ గా జరుగుతూ ఉంటాయి, కానీ అది కూడా జరగకూడదు. అలా కూడా జరగకూడదు అంటే పబ్లిక్ అవేర్నెస్ ఉండాలి. ఇలా కేవలం కాలు నొప్పి, తలనొప్పి, కడుపు నొప్పి లాంటి రోగాలే కాదు. సైకాలజిస్ట్ అంటే సైకియాట్రిస్ట్, పిచ్చి పడితే హాస్పిటల్కి వెళ్తాము అలా అనుకుంటారు, అస్సలు కాదండి. మీరు మూడ్ స్వింగ్స్ ఉంటాయి కామన్. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య గొడవలు అవ్వడానికి కేవలం సైకలాజికల్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. ఈగో ప్రాబ్లమ్స్, కొంత రెసిస్టెన్స్ తక్కువ ఉండడము, ఓపిక తక్కువ ఉండడము, వాళ్ళ దగ్గర కొన్ని భరించగలిగే పొటెన్షియల్స్ తక్కువ ఉండడం. వీటిని గెయిన్ చేసుకోవాలి అంటే కౌన్సిలింగ్స్ కి వెళ్ళాలి. మీరు చేస్తున్నది అసలు మీరు కరెక్ట్ గా ప్రాపర్ గా మీరు డీల్ చేస్తున్నారు హస్బెండ్ అండ్ వైఫ్ తో. కూతురుతో కనీసం తండ్రి ఎలా మాట్లాడుతున్నాడు? ఎప్పుడు చూడు నన్ను చిన్నప్పుడు నన్ను నా ఫాదర్ కొట్టాడు కాబట్టి నేను నా కొడుకుని కొడతా, వీడు కొడితేనే మాట వింటాడు. ఇట్లాంటి కానీ జమానా మారింది. కొడితేనో తిడితేనో భయభక్తులు పెడితేనో పిల్లలు మారుతారంటే దానంత ఫూలిష్నెస్ లేదు. ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టు పేరెంట్స్ డిఫరెంట్ గా చేంజ్ అవ్వాలి. దానికి కావాల్సిన కౌన్సిలింగ్స్, దానికి కావాల్సిన మోటివేషన్స్ తీసుకోవాలి. తప్పదు. పిచ్చి పడితేనే పిచ్చి హాస్పిటల్కి వెళ్ళడం కాదు. సైకాలజిస్టులు డిఫరెంట్, వాళ్ళు జస్ట్ ఒక సింపుల్ చిన్న రీజన్స్ కి కూడా కలవచ్చు. మీరు హ్యాపీగా ఇంకా బెటర్ గా మీరు లైఫ్ ప్యాటర్న్ ని డిజైన్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు గో ఫర్ ద కౌన్సిలింగ్స్. అండ్ మీరు చేసేది కరెక్టా రైట్ కూడా తెలుసుకోవచ్చు వెళ్ళి సరదాగా. సో దయచేసి ఎవరికైనా ఇలాంటి సిమ్టమ్స్ అనిపించినప్పుడు మీ 4 గోడల మధ్య బాధపడడం కాకుండా బయటకు వచ్చండి. ఇష్టం లేకపోయినా బెడ్ మిమ్మల్ని చిరాకు పడే లోపల మీరే బెడ్ ని చిరాకు పడి బయటకు రండి. ఎప్పుడు ఒక 4 గదుల్లో ఉండి ఫోన్ పట్టుకుని జస్ట్ అది లైఫ్ కాదు, దానికి హ్యాబిచువేట్ అవ్వకండి. బయటకు రండి, పిల్లలతో ఫ్రెండ్స్ తో గడపండి, సరదాగా ఇన్వాల్వ్ అయిపోండి. అట్లా ఒక 4-5 డేస్ కనుక ఎంగేజ్ చేస్తే మీ బ్రెయిన్ ని ఈ థాట్ అసలు పోతుంది. మళ్ళీ మనకే అనిపిస్తుంది ఎందుకురా మనం అలా ఆలోచించాం అప్పట్లో అని. ప్రతి మనిషికి సూసైడల్ థాట్ వస్తుంది ఏదో ఒక సందర్భంలో, ప్రతి ఒక్కరికి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. ఒక లో పీరియడ్ లో ఖచ్చితంగా ఈ బతుకు అసలు అవసరమా అనే థాట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. అది డాక్టర్స్ కి కూడా వస్తుంది, ఎస్పెషల్లీ సైకాలజిస్ట్ కూడా. ఎవ్రీ డే కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి కూడా ఒక పొటెన్షియల్స్, వాళ్ళకి కూడా కొన్ని తగ్గిపోతూ ఉంటాయి. ఈవెన్ వాళ్ళు కూడా మళ్ళీ కొంచెం స్ట్రెస్ టైం తీసుకుని సెల్ఫ్ మోటివేట్ చేసుకుని మళ్ళీ సంఘంలోకి బయటకు వస్తారు. ఇది కామన్ హ్యూమన్ టెండెన్సీ లో అవ్వడం. సో ఇది గుర్తించాలి. ఇది ఆమెకి మాత్రమే వచ్చిన స్పెషల్ ప్రాబ్లం కాదు, ప్రతి వ్యక్తులకి, ప్రతి సమాజంలో. ఇది ఒక పోటీ ప్రపంచంలో పోటీ పడాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి ఒడిదుడుకులు ఎదుర్కోవాలి, ముందుకెళ్ళాలి తప్ప చావు మాత్రమే పరిష్కారం కాదు. సో గమనిస్తూ ఉండాలి సొసైటీలో ఏం జరుగుతుంది అండ్ మనం ఎలా ఉండాలి అని మనల్ని మనం సెల్ఫ్ డిజైన్ చేసుకోవాలి అని చెప్పాలనిపించింది. ఓకే, యా మధురిమ గారు, అంటే మీరు యాజ్ ఎ సైకాలజిస్ట్ గా
ఫింగర్ ప్రింట్స్ తో అసలు వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఇవన్నీ చెప్పగలరని మేము విన్నాము. సరే, అంటే మనం డిప్రెషన్ లో ఉన్నామా లేదో కూడా మనకు తెలియదు, అంటే సిమ్టమ్స్ కూడా మనం గెస్ చేయలేము. కొంచెం డౌట్ వచ్చి లోగా ఉన్న వాళ్ళు మీ దగ్గరికి వస్తే అసలు ఎట్లా ఉంటది? అంటే కౌన్సిలింగ్ చేస్తారా, ట్రీట్మెంట్ ఉంటుందా, ఏం చేస్తారు డాక్టర్ మీరు? మేము కౌన్సిలింగ్ కూడా చేస్తామండి. నేను హ్యూమన్ బిహేవియర్ సైన్సెస్ లో చేశాను పిహెచ్డి. Okay. అండ్ ఎన్ఎల్పి అని న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అని ఒక సైన్స్ ఉందండి. న్యూరో అంటే మన థింకింగ్, మన బ్రెయిన్ లోబ్స్ ఉంటాయి కదా మన బ్రెయిన్ లో, దాంట్లో 10 లెవెల్స్ చేశానండి ఎన్ఎల్పి లో, మైండ్ మాస్టరీ ఇవన్నిట్లో. ఓకే. అయితే నేను డబుల్ అకాడమిక్ డాక్టరేట్స్ అండి. లైక్ ఇప్పుడే దుర్గా గారు చెప్పారు కదా, ఒక సైకాలజిస్ట్ అంటే ఒక మోర్ దెన్ ఇంటిమేట్ ఫ్రెండ్ లాగా అండి మీరు భావించాల్సింది. సైకియాట్రిస్ట్ అంటే వేరు అండి, సైకాలజిస్ట్ అంటే వేరు అండి. సో ఒక సైకాలజిస్ట్ తో మీరు ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేసుకోవాలండి. ఎందుకంటే జస్ట్ మీకు ఏది ఉన్నా కూడా ఒక డిస్కస్ చేయాలి ఫస్ట్ వచ్చి, ఇది నాకు ఇలా ఉంది, నాకు ఇది ప్రాబ్లం ఉంది అని కూడా డిస్కస్ చేయొచ్చు. అంటే ఒక కాఫీ తాగుతూ కూడా మీరు వచ్చి డిస్కస్ చేయొచ్చు, అలా ఉండాలి అనమాట. సో ఒక చిన్న లైన్ లో చెప్పాలంటే ఒక ఇంటిమేట్ ఫ్రెండ్ లాగా అనుకోండి, మోర్ దెన్ అన్ ఇంటిమేట్ ఫ్రెండ్. ఇప్పుడు మనకు ఫ్రెండ్ అంటే మనకు ఆ సబ్జెక్ట్ లో అన్నిట్లో నాలెడ్జ్ ఉండదు కదా, కానీ ఇప్పుడు నేను ఇవన్నిట్లో ఉంది, హ్యూమన్ బిహేవియర్ సైన్సెస్, మైండ్ మాస్టరీలో, తర్వాత హ్యూమన్ మొత్తం ఎంటైర్లీ అబౌట్ సైకాలజీలో, థింకింగ్ లో ఎలా ఉంటుంది ఇవన్నిట్లో చేశాం పిహెచ్డి అండ్ ఆల్ సర్టిఫికేషన్స్. సో ఒక క్లయింట్ ఎప్పుడైనా రావచ్చండి, మీరు మాకు ఆఫీస్ అవర్స్ లో, వర్కింగ్ అవర్స్ లో వచ్చి యూ కెన్ డిస్కస్ ఆన్ రిలేషన్షిప్స్. మీ హస్బెండ్ తో మీ రిలేషన్షిప్ మీతో ఎలా ఉంది, మీ హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ ఎలా ఉంది. అంటే పెళ్లి కంటే ముందు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కూడా మేము ఇస్తామండి. అంటే ఎలాంటి వాళ్ళు మీకు సూట్ అవుతారు, ఒక అబ్బాయి గాని ఒక అమ్మాయి గాని ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్. మనము ఇంగ్లీష్, హిందీ అన్ని చదువుకుంటాం, కానీ ఎప్పుడు కూడా మనము 2 విషయాలు చదువుకోమండి స్కూల్లో, కాలేజీలో. ఏంటి అని అంటే ఎలాంటి అబ్బాయి ఎలాంటి అమ్మాయి మనం ఎన్నుకోవాలో, ఎలాంటి వాళ్ళు సూట్ అవుతారో అని ఎప్పుడు చదువుకోం. కానీ ఎక్కువ ఇష్యూస్ మనకు రిలేషన్షిప్స్ లోనే ఉంటుంది. ఇంకొక విషయం కూడా మనం చదువుకోము, ఏంటంటే మనీ గురించి చదువుకోము ఎప్పుడు. కానీ ఎక్కువ 95% మనకు లైఫ్ లో మనీ ఇష్యూస్ ఉంటాయి. అంటే మనీ అనేది మంచిదా చెడుదా అని కాదండి ముఖ్యం ఇక్కడ, మనీ అనేది ఎలా హ్యాండిల్ చేస్తాము అనేది ఇంపార్టెంట్. మనము అది కూడా ఒక ఎనర్జీ లాంటిది. సో మనం ఎలా హ్యాండిల్ చేస్తామో అలాగే అది కూడా మనకు రెసిప్రొకేట్ చేస్తుంది. సో ఇవన్నీ ఒక సైన్స్ అండి, మనం హ్యాండిల్ చేయాల్సింది, క్వాంటమ్ ఫిజిక్స్ లాంటిది. సో ఇవన్నీ మనకు తెలీదు, అందుకనే లాట్ ఆఫ్ ఇష్యూస్ లాగా ఫీల్ అవుతాం మనం. దాని వల్ల కూడా సూసైడల్ అవుతుందండి. దాని వల్ల కూడా చాలా మంది విరక్తి చెందేసి నేను హ్యాండిల్ చేయలేకపోతున్నా, నాకు ఇష్యూస్ దీనిలో చాలా ఉంటాయి, అది కూడా ఒక రీజన్ సూసైడల్ కి. సో నేను సూసైడల్ దానిలోనే చాలా రీసెర్చ్ చేశాను, కేస్ స్టడీస్ చాలా చేశానండి. దానిలో అది కూడా వన్ ఆఫ్ ద ఏరియా, నాకు ఎక్స్పర్టీస్ ఏరియా హ్యూమన్ బిహేవియర్ సైన్సెస్ లో సూసైడల్ ది కూడా, కౌన్సిలింగ్ కూడా. సో కౌన్సిలింగ్ లో వేరియస్ టెక్నిక్స్ వాడతామండి మేము, అది ఫస్ట్ థింగ్. దాని తర్వాత హ్యూమన్ బిహేవియర్ సైన్సెస్ లో మేము పర్సనాలిటీ అసెస్మెంట్స్ చేస్తాము. ఇందాక మీరు అడిగారు కదా, దానిలో ఎన్ఎల్పి టెక్నిక్స్ వాడి చేస్తాము. ఫర్ ఎనీబడి అండి, మాకు డాక్టర్స్ కూడా క్లయింట్స్ ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు, డిఫరెంట్ ఈవెన్ యాక్టర్స్ కూడా ఉన్నారు, నార్మల్ పీపుల్ కూడా ఉన్నారు, స్టూడెంట్స్ కూడా ఉన్నారండి. ఎనీబడి కెన్ టేక్ పర్సనాలిటీ అసెస్మెంట్స్. వాళ్ళ గురించి వాళ్ళకి ఫస్ట్ అర్థమవుతుంది, వాళ్ళ కాగ్నిటివ్ అర్థమవుతుంది, వాళ్ళ స్ట్రెంగ్స్, వీక్నెసెస్, పర్సనాలిటీ అంతా అర్థమవుతుంది. వాళ్ళ గురించి వాళ్ళకి అర్థమవుతేనే వాళ్ళు చాలా లైఫ్ లో పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ గ్రో కాగలరండి. ఇలా సూసైడ్ చేసుకుని వాళ్ళ లైఫ్ పాడు చేసుకునే బదులు, వాళ్ళు ఎండ్ చేసుకునే బదులు మన పైన మన గురించి అవగాహన ఉంటేనే మనం మంచిగా అవుతామండి. ఓకే, యా డాక్టర్, ఇప్పుడు అంటే ఆమె చనిపోయినప్పుడు వెంటనే వచ్చింది ఏంటంటే పని ఒత్తిడి వల్ల, జనరల్ గానే సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో స్ట్రెస్ అనేది ఉంటదని. ఓకే, సాఫ్ట్వేర్ లోనే కాదు, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ప్రతి ఫీల్డ్ లో స్ట్రెస్ అనేది ఉంటుంది, పని ఒత్తిడి అనేది కామన్. సో ఒకవేళ ఎవరైనా ఎంప్లాయ్ మీ దగ్గరికి వచ్చి నాకు పనిలో స్ట్రెస్ అవుతుంది, లేకపోతే దానివల్ల ఒత్తిడి అవుతుంది, లేకపోతే దానివల్ల నేను ఈ లైఫ్ ని మిస్ అవుతున్నా, అలాగే నేను జాబ్ ని వదులుకోలేను, ఇలాంటి కేసెస్ వస్తూ ఉంటాయి కదా మీ దగ్గర. సో వాళ్ళకి ఎలాంటి అడ్వైస్ ఇస్తారు? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళది నేను మొత్తం వింటానండి, అసలు దేని వల్ల అవుతుంది అని. ఒక రోజులో ప్యాటర్న్ అడుగుతాను నేను, ఒక డైలీ ఎలా వెళ్తుంది వాళ్ళది అనేసి. ఒక 1 వీక్ వాళ్ళ స్కెడ్యూల్స్ అని అడుగుతాను నేను, ఇలాగే ఉంటుందా అని చెప్పేసి. దాంట్లో నేను చూస్తాను, అంటే వాళ్ళ ఎక్సర్సైజ్ కి అసలు వాళ్ళకంటూ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వరా అని తెలుసుకుంటాను. ఓకే, అంటే మనము దేని వెనకాల పరిగెత్తున్నాము, రోజు ఒక బ్యూటిఫుల్ జీవితం కదా, మనమే ముఖ్యం ఆ జీవితంలో. అంటే రోజులో వాళ్ళు ఎక్సర్సైజ్ చేయకుండా, వాళ్ళకంటూ వాళ్ళకు కొంచెం కూడా టైం ఇవ్వకుండా, కేటాయించకుండా, మెడిటేషన్ చేయకుండా, బ్రీతింగ్ యాక్టివిటీస్ చేయకుండా, వాళ్ళకంటూ వాళ్ళకు కొంచెం టైం కూడా తీసుకోకుండా, వాళ్ళకి ఇష్టమైన థింగ్స్ లైక్ పాటలు వినొచ్చండి కొంతసేపు రోజులో మనము. తర్వాత మనకి ఇష్టమైన కొన్ని థింగ్స్ చేయొచ్చు, బస్ మూమెంట్స్ అంటాము,
కొన్ని థింగ్స్ అంటే గార్డెనింగ్ ఇష్టం ఉంటే ఒక 10 నిమిషాలు మనం నేచర్ తో కనెక్ట్ అయ్యి చేయొచ్చు ఆ పని. లేదంటే ఏదన్నా చాలా మంచి హాబీ లాగా ఉండొచ్చు. లైక్ కొన్ని వంట చేయడం కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, అది కొన్ని రోజులుగా చేసి ఉండకపోవచ్చు మనము. ఇలాంటివి ఎనీ 5 థింగ్స్ చేయొచ్చండి. సో వీకెండ్ వస్తే మనం మెడిటేషన్ గేమ్ హెల్ప్ ఆడొచ్చు. చేస్తుందా డాక్టర్? చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ప్రతి నేను ఒక్కరూ intermediate ఇప్పుడున్న నుంచి సిచ్యువేషన్ లో చేస్తున్నాను. మెడిటేషన్ చేయాలంటారు మీరు? ఇది ఎక్సలెంట్ థింగ్ అండి. మెడిటేషన్ ఈస్ వెరీ వెరీ గుడ్ అండి. Okay. మనకు 7 చక్రాస్ ఉంటాయి బాడీలో. Okay. మిడ్ ఆఫ్ ద ఐబ్రో లో వెరీ గుడ్ చక్ర ఉంటుంది, చాలా పవర్ఫుల్ చక్ర అంటాం దాని పేరు. ఆ మిడ్ ఆఫ్ ద ఐబ్రో లో మనం కనెక్ట్ కావాలి చక్రాకి. అప్పుడు రోజులో అట్లీస్ట్ ఇట్లా క్లాస్ ఆఫ్ ద మనం క్లాస్ చేసుకొని ఫింగర్స్ ఇలా పెట్టుకొని మనం ల్యాప్ పైన ఎవ్రీ డే ఒక 5 minutes మనం కామ్ డౌన్ అయిపోయి కనెక్ట్ అయిపోయి చేసుకుంటే 5 minutes ఆఫ్ వీ హ్యావ్ టు గెట్ కనెక్టెడ్ టు అవర్ సెల్స్ అండి. దాని వల్ల వి ఫీల్ వెరీ గుడ్ అండి. అయితే కన్సిస్టెన్సీ ఉండాలి. రోజు తెల్లవారుజామున చేసుకోవచ్చు, లేదంటే నైట్ బిఫోర్ స్లీప్ కూడా చేయొచ్చు. ఈ 2 టైమ్స్ లో మన ప్రశాంతత వస్తుంది ఎక్కువ మైండ్ కి. మైండ్ కి ప్రశాంతత రావడం వల్ల మంచికి బాగుంటుంది. కానీ ఇది ఒక రోజు చేసి మానేయడం ఉండకూడదు. ఎవ్రీడే కన్సిస్టెన్సీ ఉండాలి. ఓకే, దాని వల్ల చాలా బాగుంటుంది మెడిటేషన్ వల్ల. అంటే రెగ్యులర్ గా ఒక టైం పర్టికులర్ గా పెట్టుకొని దాన్ని ఫాలో అవ్వాలి, ఒక టైం కేటాయించాలి దాని వల్ల. అంటే కొన్ని దాని తర్వాత బ్రీతింగ్ మనం అనుకుంటాం, మనం బ్రీతింగ్ చాలా బాగా చేస్తున్నాం అని అనుకుంటాం. కానీ మనం ఈ లోపల ఒక టైప్ ఆఫ్ డస్ట్ అలర్జీ ఉంటుంది అందరికి. డస్ట్ ఎక్కువ కావడం వల్ల, పొల్యూషన్ వలన మనం ఎక్కువగా మనం చేసే బ్రీతింగ్ కూడా సరిగా చేయము. అందుకని ఒక ప్రత్యేకంగా ఒక 10 minutes తీసుకొని రోజులో మనము బ్రీతింగ్ ఇన్ అండ్ అవుట్ చేయాలి అండి. డీప్ బ్రీతింగ్. అది యోగా చేస్తుండే వాళ్ళకి యోగా బాగుంటుంది. తర్వాత లాస్ట్ లో మనము ముందు ప్రాణాయామం చేసుకోవాలి, తర్వాత కొంచెం రిలాక్సింగ్ టెక్నిక్స్ చేసుకోవాలి యోగాలో కూడా. ఓకే, లేదు నాకు యోగా చేసే టైం అంత లేదు 1 hour గానీ ఇలాగా అంటే ఓన్లీ బ్రీతింగ్ టెక్నిక్స్ చేయొచ్చండి. ఓకే, తర్వాత సమ్ ఎక్సర్సైజ్ ఎవ్రీడే చేయాలి. ఒక 30 minutes to 45 minutes మనకంటూ మనం కేటాయించాలి. సన్ ఒక రోజులో ప్రతి ఒక్కరికి 24 hours ఉన్నప్పుడు మన పట్ల మనము ఒక అట్లీస్ట్ 45 minutes ఇస్తే మన బాడీ మనకు ఎంత బాగా చూసుకుంటుందో మనల్ని అది తెలుసుకోవచ్చు. అప్పుడు మనం ఎంతో బాగా చేసుకోవచ్చు వర్క్. ఓకే, అది ఇలాంటివన్నీ మేము ఒక ప్లాన్ చెప్తామండి. అప్పుడు 1 week తర్వాత వాళ్ళకి డిఫరెన్స్ తెలిసి చెప్తారు, మళ్ళీ విల్ గెట్ బ్యాక్ టు అస్ ఆర్ మళ్ళీ వాళ్ళు మెసేజ్ చేసి చెప్తారు, మేడం చాలా డిఫరెన్స్ ఉంది మాదిలో అనేసి. ఓకే, జస్ట్ వీ విల్ చేంజ్ ద లిటిల్ లైఫ్ స్టైల్ అండి. అది కూడా వాళ్ళకి ఇష్టం వచ్చేలాగానే మేము చేస్తాం చేంజెస్ కూడా. ఇప్పుడు కొంతమందికి నైట్ షిఫ్ట్ ఉంటుంది. ఇప్పుడు విజయారెడ్డి గారికి మీరు అవన్నీ వినింటే ప్యాటర్న్స్, షీఈస్ డూయింగ్ నైట్ షిఫ్ట్ అండి. నైట్ షిఫ్ట్ వాళ్ళకి ఎక్కువ ఒత్తిడి ఉంటుంది, ఎక్కువ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఉంటుంది. సో ఎక్కువ నైట్ షిఫ్ట్ చేస్తుంటే ఆవిడకు నైట్ షిఫ్ట్ తర్వాత ఆవిడకి షీఈస్ నాట్ హ్యావింగ్ ఆప్షన్ అండి. ఆవిడ కంటిన్యూస్ గా నైట్ షిఫ్ట్ చేస్తున్నారు అంటే నైట్ షిఫ్ట్ వాళ్ళకు ఒక ట్యూన్ అవుతుంది బాడీ.